డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈరోజు ఏప్రిల్ 29 సాక్షి ప్రబోధాలు ఎపిసోడ్ నెంబర్ 18 ప్రారంభం కాబోతోంది. సాక్షి పత్రికలో వచ్చిన వార్తలు ఏమిటి, దాని వెనకున్న ఉద్దేశాలు కానీ అసలు నిజాలు కానీ ఏమిటి అనేది ఎత్తి చూపించటమే ఈ సాక్షి ప్రబోధాల యొక్క ముఖ్య లక్ష్యం. ఇక లేట్ చేయకుండా ఈరోజు పేపర్లో సాక్షిలో వచ్చిన కథనాలు, వాటి వెనకున్న ఉద్దేశాలు అన్నిటినీ విడమర్చి చెప్పుకుందాం. నిరంతర కోతలు. నగరాలు పట్టణాల్లో నిత్యం గంటల తరబడి కరెంటు కోతలు. గ్రామాల్లో ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియని దుస్థితి. ఆల్మోస్ట్ ఆల్ సమ్మర్ వచ్చింది అనగానే ఈ కరెంటు కష్టాలు ప్రజలకు తప్పవు. ప్రజలను దృష్టిలో పెట్టుకుని చెప్పాల్సిందే. కాబట్టి ఏదైనా ఏ ప్రభుత్వం ఉన్నా అందులో కరెంటు కోత లేని ప్రభుత్వం అయితే ఏది ఉండదు. జగన్మోహన్ రెడ్డి 24 గంటలు కరెంట్ ఇచ్చేసాడని కాదు, మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కరెంటు కోతల మీద కోతలు విధించి ప్రజల్ని ఎంత ఎక్కువగా వేధించాలో అంత ఎక్కువగా వేధిస్తుంది అని వీళ్ళు చెప్పుకునే ఉద్దేశమే తప్ప కరెంటు కోతలు అయితే అందరి ప్రభుత్వాల్లోనూ ఉంటాయి, అది తప్పంది. ఇక కూటమి ఎత్తు, ప్రజాస్వామ్యం చిత్తు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని. అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో గనక స్థానిక సంస్థల ఎన్నికల ఈ ప్రక్రియను ఒకసారి చూసుకుంటే అందులో ఎన్ని రకాలైన మ్యానిపులేషన్స్ జరిగాయి, ఎన్ని ఎత్తులు చిత్తులు చేసి ప్రజాస్వామ్యం చిత్తైపోవటం కాదు, కూనీ చేయబడింది. ప్రజాస్వామ్యం అసలు ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే రకంగా తయారైంది. అది మీ అందరూ కళ్ళారా చూసింది. కంటితో చూసిన దాన్ని కూడా అబద్ధం, ఇదిగో ఇప్పుడు జరుగుతుంది నిజం అని చెప్పటం సాక్షి కన్ను యొక్క లక్ష్యం. ఇక ఈ దాని వెనక ఉద్దేశాలు మనం ఇంకా ఇప్పుడు చెప్పుకుంటా పోతే మళ్ళీ ఒక 5 రోజులకి ఎపిసోడ్ తయారవుతుంది. ఈ ప్రజాస్వామ్యాన్ని చిత్తు చేసిన జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థ ఎన్నికల ప్రక్రియ. అక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ ఎన్నికల అధికారి మీద ఒకసారి కమ్మ గుర్తు వేసేసి ఆయన మీద బండేయటం, ఇక ఆ తర్వాత నామినేషన్లు వేయకుండా అడ్డం పడి లాక్కొని పోవటం, ఆడవాళ్ళ జాకెట్లో చేతులు పెట్టి మరీ లాగేసుకున్న ప్రక్రియలను కూడా మనం చాలా రకాలుగా చూసి ఇప్పుడు కూటమి ఎత్తు, ప్రజాస్వామ్యం చిత్తు అనంటే మరి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి అన్నమాట. డొల్ల కంపెనీలతో డీల్. ఊరు పేరు లేని కంపెనీలకు ఖరీదైన సర్కారు భూములు. ఇది చాలా రోజులుగా మరి సాక్షి నడుపుతున్న ఒక నిరంతర సీరియల్. ఇక ఇది ఉర్సా కంపెనీ మీద ఈ వాళ్ళు చేయదలుచుకున్న ప్రచారం ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు మరి ఉర్సా కంపెనీకి 99 పైసలకే భూములు అప్పనంగా కట్టబెట్టారు అనే ఒక పెద్ద అబద్ధాన్ని ప్రచారం చేసే పనిలో ఉన్నారు. ఒక 3 ఎకరాలు, ఎకరం ₹1,00,00,000 చొప్పున, మిగతావి ఎకరం 50 లక్షల చొప్పున కొన్నాంరా బాబో అని ఉర్సా కంపెనీ ప్రతినిధులే వచ్చి చెబుతూ ఉన్నారు. నిన్నటికి నిన్న మరి ప్రభుత్వం తరపు నుంచి కూడా పట్టాభి కూడా వచ్చి ఆయన కూడా వివరించడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి. మరి ఇందులో నిజం ఏంటి, మరి ఆ నెగ్గు తేల్చండి. 99 పైసలకే డీల్ అని అంటే ఆ డీల్ కాగితాలు ఏమిటి? ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ ఏదో మాట్లాడాడని ఆయన ట్విట్టర్ది పెట్టారు కదా, ఆ 99 పైసలకే లీజుకి ఇవ్వటానికి ఉన్న కాంట్రాక్ట్ కాగితం ఏదో ఉంటుంది కదా, టీసీఎస్కి ఇచ్చినది కాకుండా మరి ఉర్సా కంపెనీకి కూడా అలాగనే ఇచ్చారని చెప్పే దాన్ని ఏదైనా మరి సాక్షి చూపించగలుగుతుందో లేదో తెలియదు. ఊకదంపుడు ఉపన్యాసాలు. అసలు ఈ ఉర్సా కంపెనీ మీద ఉలుకు పలుకు లేని ట్విస్టులన్నీ తిప్పే ప్రయత్నం చేస్తుంది ఒక 3 మహా మేధావులు. ఈ రోజున ఈ పేపర్లో ఈ డొల్ల కంపెనీ అనే దాని మీద మాట్లాడుతూ ఉంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో అది కూడా చూద్దాం ఒకసారి. ఈ ఊరు పేరు లేని కంపెనీలకు ఖరీదైన సర్కారు భూములు, ఇది కిక్ బ్యాక్ ఒప్పందం కాదా? సోషల్ మీడియాలో కూటమి సర్కారును నిలదీస్తున్న న్యాయ కోవిదులు, రాజకీయ పరిశీలకులు. అసలు చంద్రబాబు సర్కారును ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన పోస్టు. ప్రశాంత్ భూషణ్, నో ఆఫీస్, నో ట్రాక్ రికార్డ్. హౌ ఏ 2 months old firm landed a multi-crore deal with ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. వావ్. 59.6 acres of land gifted virtually free to this ghost company by the CBN Naidu government, totally illegal.
ఇస్ ఇట్ కిక్ బ్యాక్ ఆర్ కనెక్షన్స్ విత్ టాప్ అఫీషియల్స్? ఆయన చేసిన ట్వీట్ అనమాట. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క ట్వీట్ అంటే ఒక్క ట్వీట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడని ఈ ప్రముఖ లాయరు ప్రశాంత్ భూషణ్ ఏ రోజు మాట్లాడలేదు. ఏ అదానీ కంపెనీకి అప్పనంగా కట్టబెట్టిన రోజును మాట్లాడలేదు. మొన్న బయటపడిన 1750 కోట్లు అది మరి భారతదేశంలో ఎవరన్నా బయటపడి ఉంటే రాజకీయ ప్రయోజనాల కోసం బయట పెట్టారు అని అనుకోవచ్చు. కానీ అమెరికాలో బయటపడింది. ఆ సెకీ ద్వారా ఒప్పందం చేసుకొని ఈ అదానీ కంపెనీ జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు. ఈ గవర్నమెంట్లో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ అంటే ఇక ఆయనకు తప్ప ఎవరున్నారు అనే వ్యాఖ్యానాలు కూడా చాలా వచ్చాయి. ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడిన వాటి ఈ రోజున ప్రశాంత్ భూషణ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అసలు ఎంత ప్రేమ ఎందుకు కలిగిందో అది అసలు చెప్పలేని అంశం అన్నమాట. ఒక లోపల పేజీల్లో ఏముంది అనేది 3వ పేజీలో ఒకసారి మనం దీన్ని చూద్దాం. డొల్ల కంపెనీలతో డీల్. నేను చెప్పాను చూడండి, 3 మహానుభావుల్ని పట్టుకొచ్చారు సాక్షి అని. ఒకటి ఈ ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీటు, మరొకళ్ళు తెలకపల్లి రవి, ఆ పైన కె నాగేశ్వర్. ఇప్పుడు మన తెలుగు రాజకీయ విశ్లేషకుల్లో మహాద్భుతులు వీళ్ళందరికీ అసలు పేటీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం అని పేరు కూడా పడిపోయింది. చాలామంది వీళ్ళ మీద వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. నాగేశ్వర్ ఏ మాట ఎందుకు మాట్లాడతాడు అని ఏక పేక పేక పీకి దాంట్లో ఉన్న ఉద్దేశాలు బయట పెట్టేవాళ్ళు. కానీ మరి ఇక తెలకపల్లి రవి ఆయన చేసే ఈ వ్యవహార శైలి దీన్నతన్ని కూడా చాలామంది వీడియోల ద్వారా బయటపడుతుంటారు. వీళ్ళ ఉద్దేశం వల్ల ఒకటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలి అనే దాన్ని పెట్టుకునే ఈ 3 మహానుభావులు మాట్లాడారు అని అనుకోవటానికి అత్యంత వీలుంది కదా. ఒకసారి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఉన్న వీడియోలు మొత్తం మనం ఒకసారి పరిశీలిస్తే కనుక వీళ్ళ బతుకు బండారం ఏందని బయటపడిపోయింది. ఇప్పుడు వచ్చి వీళ్ళు డొల్ల కంపెనీలు అనే దీంతో ఈడ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వర్షాకు భూ కేటాయింపులు చట్టవిరుద్ధం. ప్రశాంత్ భూషణ్ ఒక గోస్ట్ కంపెనీకి చంద్రబాబు సర్కారు చట్టవిరుద్ధంగా 59.6 ఎకరాలు కేటాయించిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎక్స్ వేదికగా విమర్శించారు. కనీసం ఆఫీసు ఎలాంటి ట్రాక్ రికార్డు లేని కంపెనీతో ప్రభుత్వం ఎలా ఒప్పందం కుదుర్చుకుంటుందని ప్రశ్నించారు. దీని మీద వివరంగా మనం గత వీడియోలోనే చెప్పాం. వర్షా కంపెనీ కొత్తగా ఇక్కడ ఎలా పెట్టబడింది, దీనికి వెనుకున్న ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళ స్థితిగతులు ఏమిటనేది కూడా. వర్షా ఎవరి క్లస్టర్? తెలకపల్లి రవి. ఈయన సాక్షి టీవీలోనే కూర్చొని అద్భుతమైన ప్రసంగాలు చేసే మొనగాడనమాట ఈయన. వర్షా క్లస్టర్కు భూ కేటాయింపులపై చాలా సందేహాలు ఉన్నాయని, అది ఎవరి క్లస్టర్ అన్నది తేలాలని సీనియర్ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నారు. 2 నెలల కిందట ఏర్పాటైన వర్షా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 60 ఎకరాల భూమిని కేటాయించారు. ఎన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్తో పాటు ఐటీ, ఏపీఐఐసి విభాగాలు, సోషల్ మీడియా వింగు స్పందించడం లేదు. వర్షా కంపెనీ ప్రమోటర్లతో ఒకరైన అబ్బూరి సతీష్ చంద్రబాబు నాయుడు గారితో దిగిన ఫోటోలు ఉన్నాయి. ఇంకా వాళ్ళతో దిగిన ఫోటోలు ఉంటే ఇక దాని వెంటనే ఇంకా కిక్ బ్యాక్స్ కోసం ఏర్పాటు చేసిన కంపెనీ అయిపోతుందా? మరి అదానీ లాంటి వాళ్ళందరితోటి ఫోటోలు దిగి మరి జగన్మోహన్ రెడ్డి ఒక రాజ్యసభ సీటు పరిమళనత్వానికి ఇచ్చాడు. ఆ పరిమళనత్వాన్ని ఎవరికి ఓటేస్తాడో మరి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడు. ఇందులో ఏం కిక్ బ్యాక్ జరిగింది? ఎంతో జరిగే ఉంటుంది కదా. దాని మీద ఏం మాట్లాడి తెలకపల్లి రవి? అసలు ఈయన అమరావతికి కమ్మరావతి అని ఒక పేరు పెట్టిన మహాద్భుత వ్యక్తి ఈయనే. ఈయన ద్వారానే ఆ పేరు సాక్షి మీడియాలో కేఎస్ఆర్ లైవ్ షో ద్వారా ఉద్భవించబడి అక్కడి నుంచి ప్రమోట్ చేయబడింది. కమ్మరావతి చేసిన మహాగణుడు. అదే నిజమైతే కేటాయింపులు ఆపాలి కె నాగేశ్వరరావు. ఊరు పేరు లేని కంపెనీకి లోకేష్ బినామీలకు భూ కేటాయింపులు చేశారన్న ఆరోపణలు నిజమైతే వర్షాకు భూ కేటాయింపులు తక్షణం ఆపాలి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కె నాగేశ్వర్. ఊరు పేరు లేని కంపెనీకి లోకేష్ బినామీ కంపెనీలు అనే చెప్పే ఆరోపణలు నిజమైతే ఎందుకు ఈ అండర్లైను? అశ్వత్థామహతః కుంజరహ అన్నట్టు చెప్పదలుచుకుంది స్ట్రైట్గా చెప్పే ఉద్దేశం కూడా లేదు. నిజం అయితే అంటే నిజమని ఎవరు చెబుతున్నారు? దాన్ని ప్రూవ్ ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు ఇంతవరకు. అయినా కూడా మనం దాని మీద మాట్లాడుతున్నాంగా. ఏదన్నా ఉంటే స్ట్రైట్గా చెప్పొచ్చు. మా యూట్యూబ్ ఛానల్కు 99 పైసలకు విశాఖ కంపెనీ 1 ఎకరా
ఏమని చెప్పండి, ఉర్సా టీసీఎస్ కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తా, 10 పైసలకు 10 గంటలు ఇచ్చిన యూట్యూబ్ ఛానల్కు విస్తరించి పెద్ద మీడియా సంస్థ ఏర్పాటు చేస్తా, పెట్టండి ఆ అప్లికేషను వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర పెట్టండి ఆ అప్లికేషను. ఇదిగో మేము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అనుకుంటుంది ఇదిగో ప్లాను అని మీరు దాని దగ్గరకు వస్తే ఆలోచించి ఇచ్చేవాళ్ళేమో. మీరు రాలేదు కదా. ఇప్పుడు ఏఐ బేస్డ్ ఒక డేటా సెంటర్ పెడతామని ఉర్సా కంపెనీ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. మీరు కూడా ఒక ఇది ప్రాజెక్ట్ తయారు చేసుకొని రావాల్సింది కదా. వస్తే ఇచ్చేవాళ్ళు, ఇవ్వకపోతే అప్పుడు మీ తరపున మేమే పోరాడేవాళ్ళం. ఉర్సాకి ఇచ్చిన వాళ్ళు నాగేశ్వరకి ఎందుకు ఇవ్వరు అని. అవన్నీ చేయరు. ముందు అప్లికేషన్ పెడితే కదా ఇవ్వాలి అని. అంటే నాగేశ్వర ఇంటికి వెళ్ళి ఇదిగోండి నాగేశ్వర గారు మీరు వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టండి అని భూములు ఆయన చేతికి ఇస్తారా? అప్లికేషన్ ఆయన వచ్చి పెట్టాలి. మరి హైదరాబాద్ నుంచి అమరావతికి ఆయన వచ్చి అప్పుడు అప్లికేషన్ పెడితే ఆయనకి ఇస్తారు. ఇచ్చే అవకాశాల గురించి ఆలోచిస్తారు. అప్పటికి ఇవ్వకపోతే అప్పుడు చేద్దాం. భూములు విక్రయించడం ద్వారా హక్కులు వదులుకోకూడదు. ఫిబ్రవరిలో ఏర్పాటైన ఉర్సా కంపెనీకి 59.6 ఎకరాలు ఎలా కేటాయిస్తారు? ఉర్సాపై ఇంత దుమారం రేగుతున్న ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? లోకేష్ బినామీ కిలార్ రాజేష్ సంస్థకు భూములు కేటాయించారన్న ఎందుకు స్పందించడం లేదు అని యూట్యూబ్ ఛానల్లో ఆయన పేర్కొన్నారు. ఇది ఒక రకంగా ఏంటంటే భూములు విక్రయించటమో లేకపోతే ప్రైవేటు సంస్థలకు భూములు విక్రయించటం ద్వారా హక్కులు వదులుకోకూడదు. అసలు ఇక్కడ జరిగింది లీజు వ్యవహారం కదా. ఇందులో జరిగేది ఈ కంపెనీలన్నిటికీ లీజుకి ఇస్తారు. ఇప్పుడు ఉర్సా కంపెనీకి ఇచ్చింది కూడా వాళ్ళు 2 సంవత్సరాల్లో ఎస్టాబ్లిష్ చేయకపోతే కనుక తిరిగి ఆ భూముల్ని గవర్నమెంట్ తీసేసుకుంటుంది. మరి అదే కదా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విరివిగాను విస్తృతంగా చెబుతుంది, మళ్ళీ తీసేసుకుంటుంది. దీంతో పాటుగా మరి రామాయపట్నం పోర్టు ఇంకో పోర్టు అదానీ కట్టబెట్టింది వేరే విషయం. అయితే ఎవరో ఒకళ్ళు తమకు అనుకూలంగా ఒక సినిమా తీశారని హొగెనకల్లో ఎకరాలు భూమిని కట్టబెట్టలేదా? వాళ్ళు ఏం ఫిల్మ్ డెవలప్మెంట్ హొగెనకల్లో చేస్తున్నారు? శారదాపీఠానికి మరి ఇక్కడ ఈ ఇచ్చిన భూముల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వెనక్కి తీసేసుకుందని నిన్నగాక మొన్ననే కదా ఏడుపులు మొదలుపెట్టింది. మీకు సంబంధించిన వాళ్ళకి ఉత్తి పుణ్యానికి భూములు ఇచ్చేసుకొని ఇప్పుడు అందులో ఎటువంటి ఇది జరగట్లేదని మళ్ళీ తిరిగి తీసేసుకుంటే దాని మీద మళ్ళీ మీరే ఏడుపులు మొదలుపెట్టి ఇదిగో ఇలాంటి మహానుభావులందరినీ తీసుకొస్తారు. వీళ్ళందరికీ అందుకే బ్రాండ్ పడింది పేటీఎం గాళ్ళని. ఇదే ఈరోజు కుండబద్దలు.